ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి భగవద్గీత యథాతథంలో 5వ అధ్యాయము 6వ శ్లోకం నుంచి చర్చించే ప్రయత్నం చేస్తాం. మనము నిన్న 2 శ్లోకాల నుంచి చర్చించే ప్రయత్నం చేస్తాం, 4 మరియు 5. దాంట్లో శ్రీల ప్రభుపాదుల గారు విశిష్టమైనటువంటి ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని గురించిన అవగాహన మనకు అందించారు. దాంట్లో మనకి ఆ శ్లోకాల్లో శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగాను మనకి ఏం చెప్తున్నాడు, 2 విధాలైనటువంటి యోగ విధానాల గురించి విశ్లేషించారు. సాంఖ్య యోగ విధానము మరియు భక్తి యోగ విధానము, ఈ రెండింటిలోని వ్యత్యాసం ఏదైనా ఉందా అనే దాని గురించి చర్చించారు. ఈ రెండింటిలో తప్పకుండా వ్యత్యాసం ఉంది. ఆచరణ విధానంలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం అవగతం చేసుకున్నప్పటికీ లక్ష్యము మాత్రము దాన్ని చక్కగా అవగాహన చేసుకొని వాటిని నిర్వహించినట్టయితే, ఆ శాస్త్రాన్ని అవగతం చేసుకోవాల్సిన విధంగా చేసుకున్నట్టయితే వ్యక్తులు ఒకే రకమైన సారాంశాన్ని పొందుతారు అని నేర్చుకున్నాం. సాంఖ్యయోగం కానివ్వండి, కృష్ణ చైతన్యయుక్త కర్మయోగము లేక భక్తి యోగము, రెండు కూడాను వ్యక్తులు భౌతికత్వం నుంచి బయటపడి వారి ప్రాకృతిక ధర్మమైనటువంటి జీవేర స్వరూపే కృష్ణ దాస్ అనే స్థితిని చేరుకుంటారు. చాలా ముఖ్యమైన విషయాన్ని మళ్ళీ ఇక్కడ పునరావృతం, మళ్ళీ ఆ విషయాన్ని నొక్కి చెప్తున్నారని మనం చెప్పుకోవచ్చు. కృష్ణుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ, ఓ మహాభావువైన అర్జున, భక్తియుక్త సేవయందు నెలకొనకుండా కేవలం కర్మలను త్యజించుట ద్వారా ఎవ్వరునూ సుఖమును పొందచాలరు. కానీ భక్తియుక్త సేవయందు నెలకొన్న ముని శీఘ్రముగా పరబ్రహ్మను పొందగలడు. ముఖ్యమైనటువంటి విషయం. నిన్న మనం చర్చించుకున్నప్పుడు ఒక ముఖ్య విషయాన్ని చర్చించుకున్నాం. ఏ వ్యక్తి అయినా సరే, ఎలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి అయినా హృదయంలో సత్యాన్ని తెలుసుకోవాలని ఆకాంక్షని కలిగి ఉన్నాడు అనుకోండి, ఎలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి అయినా ఆ వ్యక్తి భగవంతుని యొక్క కృపచే, పరమాత్మ యొక్క కృపచే కృష్ణ చైతన్యాన్ని స్వీకరించే విధంగా మార్గదర్శన చేయబడతాడు. చాలా ముఖ్యమైన విషయం, జాగ్రత్తగా వినండి. ఇలా మనకి అది చెప్పినప్పుడు కొంత అవగాహనలో ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడవచ్చు. కానీ ఇలాంటి వ్యక్తులైనా ఇక్కడ భగవద్గీతలో భగవంతుడైన కృష్ణునికి ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని ఇస్తున్నాడు. మనము సత్యాన్ని తెలుసుకోవాలనే ఆకాంక్షతో భగవద్గీతని అధ్యయనం చేయకపోతే సత్యం నీకు కోరుకు. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. ఏం యథామాం ప్రపద్యంతే స్తాం తదైవ భజామహ్యం అనువర్ధాన వర్ధంతే మనుష్య పార్థ సంరక్షణ. జీవులు నన్ను ఎలా తెలుసుకోవాలని కోరుకుంటున్నారో అలాగే వాళ్ళకి నేను ప్రకటితం అవుతాను. అదే విధంగా వాళ్ళు తెలుసుకునేటువంటి పరిజ్ఞానాన్ని నేనే ఇస్తాను. సర్వస్వచాహం హృదయ సన్నివిష్టు మత్త స్మృతి జ్ఞానం అపోహనించ. అదేవిధంగా వ్యక్తులు ఎలా జీవించాలి అనుకుంటే అలా జీవించే అవకాశాలు నేను కల్పిస్తాను. కానీ వ్యక్తులు ఎలా జీవించాలనుకుంటున్నారో కూడా నేను తెలియదు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షేషం. ముఖ్యమైన విషయం ఇది. మనము నిన్న ప్రభుజీ వచ్చారు కదా, కొత్త ప్రభుజీ గారు వచ్చేసి కొన్ని 2-3 ప్రశ్నల గురించి మనకి చర్చించడం జరిగింది కదా. మంచి ప్రశ్నలు అడిగారు, కానీ అవి అందరూ తెలుసుకోవాల్సినటువంటి సమాధానం. చాలా మంది ఒక అవగాహనతో వస్తారు. ఏమని, హిందువులు అంటే అది సనాతన ధర్మము అనే విషయం తెలుసుకోరు. బాహ్య రూపంలో చేసేటువంటి కొన్ని కార్యక్రమాన్ని, మౌలికమైన సమాజంలోని వర్గీకరణని పరిగణలోకి తీసుకొని హిందుత్వం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రభుజీ నిన్న 2 ప్రశ్నలు అడిగారు, చాలా మౌలికమైనటువంటివి.
ఏమని చెప్పారు, ఎవరో అది క్రిస్టియనా ముస్లిమా నాకు కరెక్ట్గా క్యాచ్ చేయలేదు, కానీ ఎవరో ఒకరు పాస్టర్ అన్నారు, అంటే క్రిస్టియన్ ఏంటారు, చెప్పారు భగవద్గీతలో కృష్ణుడు తనను మాత్రమే ఆరాధించమని చెప్పారు, అలా చెప్పారా అని అడిగారు. చూసారా, హిందువులను చెప్పుకునే వాళ్ళు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాం అనుకునే వాళ్ళకి కూడాను సత్యం తెలీదు. అది సత్యం, అది తెలియదు కాబట్టి ఏమనుకుంటారు, ఈ పాస్టర్ ఏమిటి ఇలా అంటున్నాడు, మా అందరి దేవుళ్ళని సమానంగా చూస్తాం, మాకు వ్యత్యాసం లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తాం. మీరే ఒక్కరే దేవుడిని ఆరాధించమని చెప్తున్నారు అనే భావనలో ఉంటారు. అక్కడ వాళ్ళని ఏమంటారు, అవతలి విశ్వాసాన్ని స్వీకరించిన వాళ్ళు, అసలు లేదండి, అసలు మీకు పరిజ్ఞానమే లేదు, అందరి దేవతల్ని అంటారు, నిజానికి ఒక్కరిని పూజించమని చెప్తున్నారు. ఇలాగా సరైన ప్రామాణికమైన అవగాహన లేకుండా చర్చించే ప్రయత్నం చేయడము, తద్వారా భౌతికమైన సంఘర్షణలకు దిగడం అనే సంఘటనలు జరుగుతుంటాయి. ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారు, శ్రీల ప్రభుపాద గారు చాలా చక్కగా విశదీకరించి చెప్పారు. ఎవరైనా సరే, ఏ స్థాయిలో ఉన్న జీవాత్మ అయినా, జీవాత్మ మనుష్య రూపాన్ని పొందినప్పుడు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా హృదయాంతరాల్లో సత్యాన్ని తెలుసుకోవాలనే అనురక్తి ఉన్నట్టయితే, యథార్థాన్ని యథాతథంగా తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నాడు. అతాతో బ్రహ్మ జిజ్ఞాస, పరమ సత్యాన్ని తెలుసుకోవాలి అని ఆసక్తి ఉన్నటువంటి వ్యక్తులు ఏ మార్గాన్ని స్వీకరించినా కూడాను మన హృదయంలో ఉన్నటువంటి భగవంతుడు సరైన మార్గనిర్దేశన చేస్తారు. మనం చూడవచ్చును, వైష్ణవ సిద్ధాంతాన్ని స్వీకరించి ప్రభుపాద శిష్యులుగా మారిన అనేక మంది నిరాకారవాదుల్ని చూడవచ్చు, నిర్విశేషవాదుల్ని చూడవచ్చు, ఇతర మతస్థుల ఇతర మత విశ్వాసాల్ని జీవన విధానంగా స్వీకరించిన వాళ్ళని చూడవచ్చు. వాళ్ళు ఎలాగా మారారు? శ్రీల ప్రభుపాద గారు ఒకనొక సందర్భంలో చెప్తారు, బాహ్య రూపంలో ఉండే మత మార్పిళ్ల గురించి వ్యక్తులు విభిన్నమైన అభిప్రాయాలను చెబుతూ ఉంటారు, కానీ నిజానికి అది ఎందుకు జరుగుతుంది? వ్యక్తులు భగవంతుని ఎలా పొందాలి అనుకుంటే అలాంటి పరిస్థితులు వాళ్ళకి కలిగేలాగా భగవంతుడే అనుగ్రహిస్తారు. కొన్నిసార్లు మనం చెప్తుంటాం కదా, మోసపోయిన వాళ్ళు ఎందుకు మోసపోతారు వ్యక్తులు? అంతర్గతంగా మోసపోవాలి, ఎవరైనా మోసపోవాలని ఉంటుందండి, ఉండకపోవచ్చు, కానీ అది వ్యక్తిగతమే విధానం ఇంకో రకంగా ఉంటుంది. విపరీతమైన అత్యాశ, లేకపోతే ఇంకేదో భౌతికమైన భావంగా వ్యక్తీకృతం అవుతుంది. సో నిన్నటి శ్లోకాల్లో మనం ఏం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశామంటే, వ్యక్తులు ఏ స్థాయిలో ఉన్నా సరే పరిపక్వతను సిద్ధించుకోవాలి, ఆధ్యాత్మికమైన విషయాల్లో ఆధ్యాత్మిక పరిపూర్ణతని సిద్ధించుకోవాలి అంటే కృష్ణ చైతన్యాన్ని స్వీకరించినప్పుడు మాత్రమే సాధ్యం, లేకపోతే సాధ్యం కాదు. కొన్ని సార్లు బాహ్య రూపంలో చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎలా కనిపిస్తాయి? అవగతం కాని విషయాలుగా, ప్రాథమికమైన విషయాలుగా కనబడుతూ ఉంటాయి. ఉదాహరణకి చూడండి, ఒక విద్యార్థి గణిత శాస్త్రంలో ట్రిగనోమెట్రీ అంటారు కదా, ట్రిగనోమెట్రీ నేర్చుకుంటున్నాడు, చదువుతున్నాడు, చేస్తున్నాడు ఇంట్లో వచ్చి. 10th క్లాసు అది పాస్ అయిపోయాడు, కాలేజ్ విద్యను అభ్యసిస్తున్నాడు. ఒక చోట ఆయన కూర్చొని చదువుతున్నాడు, ఏ మరియు బి అనేటువంటిది ఒక సరళ రేఖ, సి మరొక సరళ రేఖ, ఏ బి సరళ రేఖ, సి మరొక సరళ రేఖ అని చదివాడు. తల్లి అక్కడే ఉంది విన్నది, అనుకుందట, అదేంటి నా పుత్రుడు ఏబిసిలో చిన్నప్పుడే నేర్చుకున్నాడు కదా, మళ్ళీ ఏ బిసి అని చదువుతున్నాడు ఏంటి అనుకుని పుత్రుని అడుగుతుంది, ఏమని, అదేమిటి నువ్వు ప్రాథమిక విద్యను అభ్యసించి కాలేజ్ కదా వచ్చావు, మళ్ళీ ఏబిసి అని చదువుతున్నావు ఏంటి, ఇవన్నీ అయిపోయాయి కదా నువ్వు నేర్చుకోవడము అంట. ఎందుకంటే తల్లికి
ప్రాథమికమైన పరిజ్ఞానం ఏంది? ఏబిసిడీలు అంటే అక్షరాభ్యాసం నేర్చుకునే సమయంలో నేర్చుకుని వాటిని ఉపయోగించి గణితాన్ని కూడా బోధించవచ్చును, నేర్చుకోవచ్చును అనే విషయం మీకు తెలియదు. ఎందుకంటే ఆమె ఏమనుకుంటుంది, ఏబిసిడి, ఏబి, ఏ బి అనేది ఒక సరళ రేఖ, సి అనే మరో సరళ రేఖని ఖండించినప్పుడు అనేదో చదువుతున్నాడు ట్రిగనామెట్రీలో. దాని తెలుగులో ఏమంటే త్రికోణమితే సంథింగ్ ఏదో అంటారు. దాన్ని చదువుతూ దాన్ని వ్యక్తీకరించినప్పుడు తల్లి అనుకుంటుంది, వీడు ఇంకా ఏబిసిడీలో చదువుతున్నాడు ఏంటి, కాలేజీకి వచ్చేసాడుగా అను. కానీ నిజానికి ఆయన చదువుతున్నది, ఆ అబ్బాయి చదువుతున్నది ఏబిసిడీలు కాదు, ట్రిగనామెట్రీ, గణిత శాస్త్రం కదా. చూడడానికి ఎలా కనబడుతుంది? ప్రాథమిక విద్యని అభ్యసిస్తున్నాడా ఇంకా అనిపిస్తుంది కదా. అదే విధంగా సత్యము అనేటువంటిది, పరమసత్యము అనేటువంటిది ఒకటే. ఈశ్వర పరమ కృష్ణ సచిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణకారి. ఎలాంటి శక్తియుక్తుల్ని ప్రదర్శించినా, ఎలాంటి యోగ విధానాన్ని అభ్యసించినా కూడాను పరిపక్వతని సిద్ధించుకుంటే ఆధ్యాత్మిక విషయంలో నేర్చుకోవాల్సిన పరమసత్యం ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణకారి. ఇది మాత్రమే. మీరు సాంఖ్యయోగాన్ని స్వీకరిస్తారా? కర్మ సన్యాసాన్ని స్వీకరిస్తారా? కర్మానుష్ఠానాన్ని స్వీకరిస్తారా? లేకపోతే నిరాకారవాదాన్ని స్వీకరిస్తారా? ఇస్లాం మతాన్ని స్వీకరిస్తారా? లేకపోతే క్రిస్టియన్ మతం? ఎవరైనా సరే హృదయాంతరాల్లో సత్యాన్ని తెలుసుకోవాలనేటువంటి కాంక్షని కలిగి ఉన్న ప్రతి వ్యక్తి కూడాను చేరుకోవలసిన అంతిమమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము, తెలుసుకోవాల్సిన అంతిమ ఆధ్యాత్మిక జ్ఞానం ఈశ్వర పరమ కృష్ణ, కృష్ణతత్వము, కృష్ణ చైతన్యం. పరమసత్యం ఎప్పుడు ఒకటే ఉంటుంది. సత్యము అంటే ఒకటే ఉంటుంది, అనేకంగా ఉండవు. విభిన్న రకాలుగా వ్యక్తీకృతం అవ్వవచ్చును. వాళ్ళ వాళ్ళ పరిస్థితుల్ని బట్టి, అవగతం చేసుకునే శక్తుల్ని బట్టి దాన్ని విభిన్న తరహాలో వ్యక్తీకృతం చేయవచ్చు. కానీ వాటి లక్ష్యం అంతా ఒకటి. ఎవరైతే అలా ఉన్నత విద్యని అభ్యసించాలి అనుకుంటారు, అలాంటి వాళ్ళు స్వీకరించేటువంటి విధానము కృష్ణ చైతన్యం. కానీ సత్యం ఎప్పుడు ఒకటే. మీరు ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నా, కళాశాల విద్యను అభ్యసిస్తున్నా, విశ్వవిద్యాలయ విద్యను అభ్యసిస్తున్నా, ప్రాథమిక సూత్రంలో 2+2 4. భారతదేశంలో 2+2 4, అమెరికాలో 2+2 5, లేకపోతే ప్రాథమిక విద్యలో 2+2 4, కాలేజీ విద్యలో 2+2 8. అలా ఉంటుంది కదా. 2+2 4 అవుతుంది ఎప్పుడు కూడా. అలాగే సత్యం ఎప్పుడు మారిపోదు. ఏకం అపి అస్తిత్వ సంయ. బుద్ధి కుశలత కలిగినటువంటి వ్యక్తి, నిజంగానే పరిజ్ఞానాన్ని సంతరించుకున్న వ్యక్తి అనుకోండి, అలాంటి వ్యక్తి వేదశాస్త్రాన్ని ప్రామాణికమైనటువంటి ఆచార్యుల నుంచి సంగ్రహించినట్టయితే ఖచ్చితంగా సత్యాన్ని తెలుసుకోగలుగుతాడు. యశాస్త్ర విధి ఉత్స్రయ. వేదశాస్త్రాల్లో నిర్దేశించిన నియమ నిబంధనలను నిష్ఠగా పాటిస్తూ అభ్యాసం చేసినట్టయితే అభ్యాస యోగయుక్తాన ఆ వ్యక్తి ఖచ్చితంగా పరమసత్యాన్ని తెలుసుకోగలుగుతాడు. పరమసత్యాన్ని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు పాటించవలసిన నియమ నిబంధనలు ఆచరణ యోగ్యంగా ఉన్నది స్వీకరించి పాటిస్తారు. అంటే ఇక్కడ రిజిడిటీ అంటారు చూడండి, చాలా నిరంకుశమైనటువంటి తత్వాన్ని కలిగి ఉండదు. చూడండి, ఒక విద్యను అభ్యసిస్తున్నారనుకోండి, దాని అంతం ఏంటో నాకు తెలీదు అన్నప్పుడు ఓపెన్ మైండెడ్నెస్, అది ఎంతవరకు తీసుకెళ్తే అంతవరకు వెళ్ళదు. కానీ ఇక్కడ దాకా నేర్చుకున్నాను, ఇదే సత్యం, ఇంకా నేను అంతకంత ముందు వెళ్ళను అనేటువంటి మూర్ఖతని ప్రదర్శించు.
అలా అయితే మనం అభివృద్ధి చెందలేం కదా. ఎక్కడైనా పరిజ్ఞానం ఉందనుకోండి, నాకు తెలిసిన పరిజ్ఞానం కన్నా ఉన్నత పరిజ్ఞానం ఉందనుకోండి, దాన్ని స్వీకరించడానికి సంశయించకూడదు. గణిత శాస్త్రం ఉందనుకోండి, ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నప్పుడు చెప్పేటువంటి గణిత శాస్త్రం ఉంటుంది. అదే గణిత శాస్త్రము కళాశాల స్థాయిలో, విశ్వవిద్యాలయ స్థాయిలో ఇంకా ఎక్కువగా పరిజ్ఞానాన్ని అందించే విధంగా ఉంటుంది. యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్ యోగై అభిగమ్యతే. ఆ విషయాన్ని ఈ శ్లోకంలో నిర్ధారిస్తున్నారు. కృష్ణుడు ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నాడు. సాంఖ్యయోగాన్ని అభ్యసించడం ద్వారా, దాన్ని పాటించడం ద్వారా, విశ్లేషణాత్మక అధ్యయనం ద్వారా, తత్వాన్ని, మూలకాన్ని విశ్లేషించడం ద్వారా ఏదైతే నువ్వు తెలుసుకోగలవో అదే విషయాన్ని నువ్వు కృష్ణ చైతన్యం ద్వారా కూడా తెలుసుకోలేవు. భక్తి విశ్లేషణాత్మక అధ్యయనం ద్వారా సత్యాన్ని తెలుసుకోవడానికి సుదీర్ఘ కాలం పడుతుంది. కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తే సత్యం అతి సులభంగా బోధపడుతుంది. కృష్ణ చైతన్యం అనేటువంటిది ముఖ్యంగా కలియుగంలో ఉన్నటువంటి వ్యక్తుల కోసం ప్రత్యేకంగా నిర్దేశించబడినది. కలియుగంలో జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులు అల్ప మేధస్సును కలిగి ఉంటారు. అనేక రకమైన క్లేశాలతో కలేర్దోషే నిధిరాజు కలో శూద్ర సంధి. కలియుగంలో జన్మించే వాళ్ళంతా కూడా అజ్ఞానంతో జనిస్తూ ఉంటారు. అనేకమైన దోషాలతో నిండి ఉన్నటువంటిది కలియుగం. కాబట్టి కలియుగంలో ఆత్మసాక్షాత్కార జ్ఞానం పొందాలి అంటే ఉత్తమమైన విధానం ఏమిటి? కృష్ణ చైతన్యం. కృష్ణతత్వం మాత్రమే పరిపూర్ణతని సిద్ధించుకోవడానికి దోహదపడుతుంది. ఏ విధానాన్ని స్వీకరించినా కూడాను వ్యక్తి ఆధ్యాత్మిక పురోగతి సాధించాలంటే పరమ సత్యాన్ని తెలుసుకోవాలనే ఆకాంక్షను కలిగి ఉన్నాడనుకోండి, ఆ వ్యక్తి కృష్ణ చైతన్యం కృష్ణ చైతన్యం వైపే పయనించేలా చేయబడతాడు. ఎందుకనంటే అందరి హృదయాల్లో కూడా పరమాత్మ ఉన్నారు. వ్యక్తి యొక్క ఆకాంక్ష సత్యాన్ని తెలుసుకోవాలి అనుకోండి, ఖచ్చితంగా ఆ వ్యక్తి కృష్ణ చైతన్యం వస్తాడు. మనం ప్రాక్టికల్ గా దైనందిన జీవితంలో ఈ విషయాన్ని చూడవచ్చు. లేకపోతే పాశ్చాత్య దేశాల్లో ఉన్న వాళ్ళు భగవంతుడు అంటే కూడా ఏంటో తెలీదు, ఎలా ఉంటాడో కూడా తెలీదు, దానికి నిర్వచనం ఏంటో తెలీదు, వేదశాస్త్రాల గురించి తెలియదు. అలాంటి వ్యక్తులు విశుద్ధ వైష్ణవుడిగా ప్రభుపాదుల వారి బోధనలు విని ఎందుకు మారతారు? ఎలా మారతారు? హృదయంలో సత్యాన్ని తెలుసుకోవాలనే ఆకాంక్ష వాళ్ళని, హృదయంలో ఉన్న పరమాత్ముడు వాళ్ళని ప్రభుపాదుల వైపు పయనించేలా చేస్తారు. ఇది చాలా విశిష్టమైన విషయాన్ని మనం పూర్తి విశ్వాసంతో స్వీకరించవలసినది. జాగ్రత్తగా మన జీవితాన్ని పరికించి చూసినట్టయితే, ఆత్మాలోకనం చేసుకున్నట్టయితే అనేక సందర్భాల్లో మన జీవితంలో జరిగిన సంఘటనలు వీటిని ధృవీకరిస్తాయి. మీ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసుకోండి. మీ ఆకాంక్షను బట్టే మీకు పరిస్థితులు కల్పించబడతాయి. చాలా ముఖ్యమైన విషయం ఇది. మనం మన ఆకాంక్షను మర్చిపోవచ్చును, కానీ పరమాత్మ వాటిని మర్చిపోడు. మనం ఆ కోరికని మర్చిపోవచ్చు, మరో కొత్త కోరిక పరుగులు పెట్టవచ్చు. మనం కోరుకున్న కోరికని తీర్చడం కోసమని పరమాత్మ మనకి ఆ పరిస్థితులు కల్పిస్తూ ఉంటారు. చూడండి, ఒక్కోసారి పిల్లలు తల్లిదండ్రులను ఏదో ఒక వస్తువు అడుగుతారు. తండ్రి ఆ సమయంలో దాన్ని అందించలేకపోవచ్చు. పిల్లలు కొన్నాళ్ళు అడిగేసి ఇంకా ఇవ్వట్లేదు కదా మర్చిపోతారు. మరోవైపు మనసు మర్చిపోవచ్చు. కానీ తండ్రి హృదయంలో అది అలాగే ఉంటుంది. శిశువు ఏదైతే అడిగాడో, తమ పిల్లలు ఏదైతే అడిగారో, నాన్నది ఇవ్వలేకపోయాను అనేటువంటి ఆవేదన ఉంటుంది. దాన్ని ఇవ్వడానికి కావాల్సిన పరిస్థితుల్ని ఏర్పరిచే ప్రయత్నం చేస్తారు. అప్పటికి పిల్లలు మర్చిపోవచ్చు, ఏదైతే కోరుకున్నాడో మర్చిపోవచ్చు. కానీ మళ్ళీ తండ్రి తెచ్చిస్తాడు తల్లిదండ్రులు. ఎందుకని? వాళ్ళకి తెలుసు
శిశువు ఇది కోరుకున్నాడు, ఆనందాన్ని అనుభూతి చెందాలి అనుకున్నారు ఈ వస్తువు ద్వారా, స్థితి ద్వారా, ఏదో ఒకటి కోరుకున్నారు. అదేవిధంగా భగవంతుడు మనం ఏది కోరుకున్నామో దాన్ని మనకి అందించి తీరుతాడు. కానీ అదేవిధంగా వ్యక్తి ఎప్పుడైతే పరిపూర్ణమైన సత్యాన్ని మాత్రమే తెలుసుకోవాలని ఆకాంక్షిస్తారో ఖచ్చితంగా వాళ్ళు కృష్ణ చైతన్యం వైపు పయనించేలా చేయబడతారు. కలియుగానికి అత్యుత్తమైన ఆధ్యాత్మిక విధానము కృష్ణ చైతన్య విధానం. చూడండి, వేదశాస్త్రాన్ని అధ్యయనం చేసి విశ్లేషణాత్మక అధ్యయనం ద్వారా సత్యాన్ని సంగ్రహించి పరమ సత్యాన్ని తెలుసుకునేటువంటి అర్హత ఎంతమందికి ఉంది? చాలా అరుదుగా ఉంటారు. కలియుగంలో నిజానికి అంతటి పరిపక్వమైన స్థితి ఉన్న వాళ్ళు ఎవరు మనకు కనబడరు. అల్పమేధస, కలియుగంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏమన్నారు? అల్పమేధస. చాలా అల్పమైన పరిజ్ఞానాన్ని కలిగి ఉంటారు. వేదశాస్త్రాన్ని విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేసి, ముఖ్యంగా సాంఖ్యయోగం ద్వారా 24 మూలకాలని విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేసి వాటి నిగూఢత్వాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడం అనేటువంటిది సులభతరమైన విషయం కాదు. తత్వపరమైన సత్యాన్ని తెలుసుకోవడం అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం కాదు. అలా తెలుసుకోగలిగినటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకని చైతన్య మహాప్రభు ఏమని చెప్పాడు మనకి? కలో నాస్తేవా 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 గతనిదా, హరే నామ హరే నామ హరే నామైవ కేవలం, కలో నాస్తేవా 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 గతనిదా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఈ మహామంత్రాన్ని జపించడం ద్వారా కలియుగంలో వ్యక్తులు ఆత్మసాక్షాత్కారాన్ని పొందరు. కలియుగంలో ఇంకో మార్గం ఏదీ లేదు. కేవలము హరినామ సంకీర్తన మాత్రమే నిర్దేశిత మార్గం. వేద సంస్కృతి ప్రకారంగా మనం చెప్పుకున్నాం అనేక పర్యాలు. ఒక్కొక్క యుగానికి ఒక్కో రకమైనటువంటి ఆధ్యాత్మిక విధానాన్ని ప్రబోధించడం జరిగింది వేదశాస్త్రం. కృతేయాత్ జాయతో విష్ణు. కృత అంటే సత్యయుగం. అక్కడ వ్యక్తులు ఎంతకాలం జీవించి ఉన్నారు? 1,00,000 సంవత్సరాల జీవితకాలం. అంటే 10 మిలియన్ ఇయర్స్ అంట. 10 మిలియన్ ఇయర్స్ కాదు, 1,00,000 సంవత్సరాలు అంటే 0.1 మిలియన్. 10 లక్షలు అయితే 1 మిలియన్, 1/10 ఆఫ్ ద మిలియన్. ఆ సమయంలో మన జీవితంతో పోలిస్తే చాలా పెద్ద కాలం కదా. 100 సంవత్సరాలతో పోలిస్తే 1,00,000 సంవత్సరాలు చాలా సుదీర్ఘ కాలం. అందుకని తపస్సు ద్వారా ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందడానికి కావాల్సిన పరిస్థితులు కల్పించుకుంటాయి. ఆ తర్వాత యుగంలో తృతీయాధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతో మకై. ఆ తర్వాతి యుగంలో యజ్ఞయాగాదులు ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి నిర్దేశించారు. చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి యజ్ఞయాగాలు. అది కూడా ఇప్పుడు సాధ్యమయ్యే విషయం కాదు. ద్వాపరే పరిచర్యాయం, మందిరంలో అర్చ విగ్రహాన్ని ఆరాధించడం ద్వారా ద్వాపర యుగంలో ఆత్మసాక్షాత్కార జ్ఞానం. కలౌత ధరికీర్తనం, కలౌత ధరికీర్తనం. కలియుగము ఏమని చెప్పబడింది? కలహాల యుగంగా చెప్పబడింది. కలియుగంలో ఆత్మసాక్షాత్కారం పొందే విధానం ఏమిటి? హరికీర్తన. హరికీర్తనలో ఎవరైనా భాగస్థులు కావచ్చు. మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నారు అనుకోండి, మీతో పాటు
శత్రువులు, మిత్రులు, పరిజ్ఞానవంతులు, తెలివిహీనులు, ధనికులు, పేదవాళ్ళు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, తెలుపు వర్ణం వాళ్ళు, నలుపు వర్ణం వాళ్ళు, ఏ వర్ణానికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా భాగస్తులు. ఎలాంటి విభేదము లేదు, వివక్ష లేదు. అందరూ కూడా సమాన స్థాయిలో ఆధ్యాత్మిక పురోగతిని సాధించగలుగుతారు. ఇది ప్రత్యేకంగా ఈ యుగానికి నిర్దేశితమైనటువంటి మాట. ఇక్కడ కూడా కృష్ణ ఏమని చెప్తున్నాడు? ఏకం సాంఖ్యం చ యోగం చ యపశ్యతి సపశ్యతి. పరిస్థితులని, అనుకూలమైనటువంటి పరిస్థితులను స్వీకరించాలి. కలియుగానికి అనుకూలమైన స్థితి ఏమిటి? హరినామ సంకీర్తన, కృష్ణ చైతన్యము. హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ 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 హరి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. కలియుగంలో స్వీకరించవలసిన విధానం. సన్యాసస్తు మహాబాహో దుఃఖం ఆప్తుం అయోగత, యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాది గచ్చతి. ఇతర విధానాలు ఏవి కూడాను స్వీకరించే విధానాలు కాదు. ఏవైనా ఇతర విధానాలు స్వీకరించిన అల్పమైనటువంటి పరిజ్ఞానంతో విభిన్నమైన తరహాలో ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి అనుకున్నా కూడాను పరిపూర్ణత్వాన్ని సిద్ధించుకోవడం మాత్రమే కేవలము కృష్ణ చైతన్యం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడం ద్వారా మాత్రమే పరిపక్వతను సిద్ధించుకోగలం. అందుకని మనకి పరిజ్ఞానము రూపాయల వారి వల్ల, రామానికి ఆచరణ వల్ల లభించింది కాబట్టి ఎలాంటి సంశయమో లేకుండా పూర్తి విశ్వాసంతో దీన్ని స్వీకరించాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. మరి కృష్ణతాన్ని మన జీవితంలోకి అన్వయించుకునే విధానం ఏమిటి? శిల ప్రభుపాదుల వారు మనకి ఆ విధానాన్ని ప్రబోధించారు. చూడండి, ఎవరైనా సన్యాసాశ్రమాన్ని స్వీకరించి దాన్ని సంగ్రహిస్తానని ప్రయత్నం చేశారనుకోండి, భౌతికమైన కార్యక్రమాన్ని త్యజించారనుకోండి, సత్యాన్ని సంగ్రహించలేకపోయారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు చేసిన ప్రయత్నం అంతా కూడాను, స్వచ్ఛందంగా చేసిన ప్రయత్నం అంతా కూడాను నిరుపయోగమైన కష్టంగా మారిపోతుంది. పరమ సత్యానికి సంబంధించిన అవగాహన లేకుండా వ్యక్తులు ఎవరు కూడాను తాము జీవిస్తున్న విధానాన్ని, లేకపోతే గృహస్థ జీవనాన్ని వదిలిపెట్టకూడదు అని శాస్త్రం చెబుతారు. సన్యాసస్తు మహాబాహో దుఃఖం ఆప్తుం. పరమసత్యం తెలియనట్టయితే సన్యాసాశ్రమం కూడా దుఃఖదాయకమవుతుంది. అది నిర్దేశితమైనటువంటి విధానం కూడా కాదు. అందుకని కలియుగంలో ఏ ఆశ్రమంలో ఉన్నాం అనేటువంటి ప్రధానం కాదు, కృష్ణ చైతన్యంలో ఉన్నావా లేదా అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. కృష్ణ చైతన్యాన్ని స్వీకరించే విధానాన్ని శ్రీల ప్రభుపాద గారు 4 నియమాల రూపంలో మనకు అందించారు. హరే నామ హరే నామ ఇవ కేవలం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని నిష్ఠగా జపించడం ద్వారా, మనం ఒకసారి జపించాం కదా, 108 సార్లు జపిస్తే ఒక జపమాల అవుతుంది. అలా కనీసం 16 జపమాలలో నిత్యం జపించాలి. నియమ నిబంధనలు ఏవి లేవు, ఒకే ఒక సూచన ఇవ్వబడింది. ఆ సూచన ఏమిటి? ఇది జపిస్తున్నప్పుడు మన చెవులతో మనం వినాలి, హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ రామ హరి. అంతే. మనం భుజించే ప్రతి వస్తువు కూడా కృష్ణుడికి సమర్పించిన ఆహారమే అయి ఉండాలి. మరి కృష్ణుడికి దేన్ని సమర్పించగలుగుతాము? మన ఇష్టమైన దాన్ని కాదు, శాకాహారాన్ని మాత్రమే సమర్పించగలుగుతాము. దానిలో నీరుల్లి, వెల్లుల్లి, మష్రూమ్ లేకుండా జాగ్రత్త పడాలి. అవి కృష్ణుడు స్వీకరించు. కృష్ణుడు కూడా వ్యక్తి, దానికి కూడా ఇష్టాలు.
అలాగే మూడో నియమం ఏమిటి? భక్తుల సాంగత్యంలో జీవనాన్ని కొనసాగించాలి. తద్వారా మిగిలినవన్నీ పాటించడం అతి సులభతరం. నాలుగో నియమం ఏమిటి? నిత్యం భాగవత సేవ, రోజు కూడాను, ప్రతిరోజు కూడాను, నిత్యం. నిజానికి అనుక్షణం నిత్యం అంటే ప్రతిరోజు కూడా భగవంతుడి యొక్క దివ్యలీలని శ్రవణం చేయడం, కీర్తనం సాధించాలి. ఇవి చేయవలసిన 4 కార్యక్రమాలు. చేయకూడని 4 కూడా ఉన్నాయి. పాపభూయిష్టమైన కర్మలు, పాప జీవనానికి మూల స్తంభాలైనటువంటి 4 కార్యక్రమాలు. మాంసభక్షణ చేయకుండా ఉండడం, మత్తు పానీయాలు సేవించకుండా ఉండడం, మత్తు పానీయాల్లో టీ, కాఫీలు కూడా మిళితం చేయబడి వాటిని కూడా సేవించకుండా ఉండాలి. జూదం ఆడకుండా ఉండడం, వివాహేతర సంబంధాలు కలిగి ఉండకుండా ఉండడం. ఇవి పాప జీవనానికి మూల స్తంభాలు. వీటి నుంచి దూరంగా ఉండాలి. ఒకవేళ చేయవలసిన 4 కార్యక్రమాలను నిష్ఠగా స్వీకరించినట్టయితే చేయకూడని 4లో 2 ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా తొలగిపోతాయి కదా. మాంసభక్షణ చేయడం కానీ, మత్తు పదార్థాలు సేవించడం కానీ మన జీవనంలో ఉండదు, కృష్ణ ప్రసాదాన్ని స్వీకరించినట్టే. మిగిలిన 2 చేయవలసిన 4 నిష్ఠగా చేసినట్లయితే మెల్లిమెల్లిగా మన జీవనం నుంచి తొలగిపోతాయి. దానికి కావాల్సింది ఏంటి? దృఢ సంకల్పం. దృఢ సంకల్పంతో మనం భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకోవాలి అనుకుంటే భగవంతుడు స్వయంగా మనకి మార్గదర్శనం చేస్తారు. తానే పరమాత్మగా మనకి మార్గదర్శనం చేసి బాహ్య రూపంలో ఆధ్యాత్మిక గురువుగా ప్రకటిస్తారు. తద్వారా మనము ఆధ్యాత్మిక ప్రగతి సాధించగలుగుతాము. కలియుగంలో ఆ స్థితిని పొందే విధానం, పరిపక్వతను పొందే విధానం కృష్ణ చైతన్య విధానం. ఏ విధానాన్ని స్వీకరించినా కూడా పరిపక్వతని చెందినప్పుడు వ్యక్తి సిద్ధాంతాన్ని స్వీకరించాలి. పరిపూర్ణ ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని పొందడానికి వ్యక్తి ఒకవేళ కనుక నిరాకారవాదాన్ని స్వీకరించి బ్రహ్మజ్యోతిలో లీనమైన మనం అనేక పర్యాలు చెప్పుకున్నాం. కోటాను కోట్ల జన్మల తర్వాత మళ్ళీ ప్రకటితమై భౌతిక జగత్తులో, కోటాను కోట్ల సంవత్సరాల తర్వాత మళ్ళీ భౌతిక జగత్తులో ప్రకటితమై కర్మ పద్ధతిలో కృష్ణ చైతన్యాన్ని స్వీకరించినప్పుడు మాత్రమే పరిపక్వతను సిద్ధించుకోగలుగుతారు. అది మనకి ఇప్పుడే లభించినప్పుడు ఇంకా మన సమయాన్ని వృధా చేయడం ఎందుకు? వెంటనే స్వీకరించాలి. అందుకే భక్తులందరికీ విన్నపం ఏమిటంటే దీన్ని వెంటనే స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి. మనం ఇక్కడ ఆపేద్దాం. మాతాజీ ప్రభుదేశ్ అది ఈనాటి శ్లోకం యొక్క సారాంశంగా పరిగణించవచ్చును. ఎవరికైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయి? లేకపోతే ఈనాడు కీర్తన ఆలపించాలని ఆలపించవలసింది ఎవరు? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాత. నరేందర్ ప్రభు హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీకి చేయమన్నారా ఈరోజు? చరిత అవును మాతాజీ ప్రభుజీ, కానీ చరిత కాస్త బిజీగా ఉంది ప్రభుజీ. అవునా? ఒక నిమిషం అడుగుతా ప్రభుజీ. ఈరోజు చరిత మాతాజీ బర్త్డే కూడా కదా మాతాజీ? చేయమని. అవును ప్రభుజీ. ఒక్క నిమిషం ప్రభుజీ. హరే కృష్ణ. అది హరే మాతాజీ ఏమైనా ఇబ్బందిగా ఉందా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాత. హరే కృష్ణ మాతాజీ, మీ వాయిస్ రావట్లేదు, మాట్లాడుతున్నారా? హరే కృష్ణ మాతాజీ. అన్నట్టు ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టు ఉంది.
మాతాజీ వాయిస్ మనకు వినవట్లేదు. సో మనం ఇక్కడ ముగిద్దాం. ప్రేమతోని ఎవరు చెప్తారమ్మా? హరే కృష్ణ. నా వాయిస్ వినబడుతుందా అందరికి? మీ వాయిస్ వినిపిస్తుంది ప్రభుజీ. హరి బోల్. ప్రేమతోని ఎవరు చెప్తారమ్మా? వాయిస్ వినపడుతుంది ప్రభుజీ. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై हरिनाम संकीर्तन की జై. आचार्य हरिदास ठाकुर की జై भक्त वृंद की జై भगवद गीता की జై ग्रंथराज श्रीमद भागवतम की జై अनंत कोटि वैष्णव की జై राम प्रभु जी की జై कृष्ण प्रभु जी धन्यवाद प्रणाम। हरे कृष्णा। श्रीहर्ष प्रभु की जय। समवेत भक्त वृंद की जय। శ్రీల ప్రభుపాద की जय। థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ సం ప్రభుజీ. శ్రీల ప్రభుపాద వారి గ్రంథాలను చర్చించే అవకాశం కల్పించారు. మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామం. హరి హరి హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరి 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 దండత్ ప్రణామం.